అందరికీ నమస్కారం. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో జానారెడ్డి అంటే తెలియని వాళ్ళు ఉండరు. ఈయన రాజకీయ అరంగేటం 1983 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ నుంచి మొదటిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి రాజకీయాల్లో ప్రవేశించారు జానారెడ్డి గారు. ఆనాటి నుంచి తొలి ఎన్టీఆర్ క్యాబినెట్లోనే వ్యవసాయ శాఖ మంత్రిగా ప్రాతినిధ్యం దక్కించుకున్నారు. ఆనాటి నుంచి ఎన్టీఆర్ క్యాబినెట్లో 83, 85 రెండుసార్లు కూడా రాష్ట్ర మంత్రివర్గంలో మంత్రిగా స్థానం సంపాదించుకోవడంతో పాటు 89లో ఎన్టీ రామారావు గారు ఒకసారి క్యాబినెట్ మొత్తాన్ని డిజాల్వ్ చేసినప్పుడు ఎన్టీఆర్ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా ఆ రోజు 5 ఎమ్మెల్యేలు బయటికి రావడం జరిగింది. అందులో ప్రధాన పాత్ర పోషించారు జానారెడ్డి గారు, వసంత నాగేశ్వర గారు, ముద్రగడ పద్మనాభం గారు, అదేవిధంగా కర్నూలు నుంచి కేఈ కృష్ణమూర్తి గారు. ఇట్లా ఒక 5 ఆ రోజు ఎన్టీఆర్ నిరంకుశ విధానానికి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ రాజీనామా చేసి 5 కాంగ్రెస్తో అలయన్స్ పెట్టుకుని టికెట్లు సంపాదించారు. మళ్ళీ 89లో కాంగ్రెస్లో కూడా గెలిచి మళ్ళీ మంత్రివర్గంలో స్థానం సంపాదించాడు జానారెడ్డి గారు. ఆ విధంగా జానారెడ్డి గారు 89 నుంచి కాంగ్రెస్ ప్రస్థానం మొదలైంది. 89, 94, 99లో 99లో ఒకసారి ఓటమి పాలయ్యారు. తర్వాత 2004, 2009లో కూడా గెలవటం, 2 సార్లు కూడా 10 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో హోమ్ మినిస్టరు మరియు ఇతర మంత్రి శాఖలు నిర్వర్తించారు. అలా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలతో విడరాని అనుబంధం ఉంది జానారెడ్డి గారికి. అత్యంత సీనియర్ నాయకుడిగా గౌరవంగా ఉంది. ఇవాళ వాళ్ళ కుమారులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేగాను ఎంపీగా గాను కూడా వ్యవహరిస్తున్నారు. అంతటి రాజకీయ చతుర్యత, రాజకీయ అవగాహన కలిగిన వ్యక్తి తెలంగాణలో ఉన్న అతి కొద్ది మందిలో జానారెడ్డి గారు ప్రథముడని చెప్పొచ్చు. అలాంటి జానారెడ్డి గారిని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం సలహాదారుడిగా పెట్టుకోవాలని చూస్తాను. దానికి కారణాలు ఉన్నాయి. జానారెడ్డి గారిని ఎందుకు పెట్టుకోవాలి అంటే, రాష్ట్ర క్యాబినెట్లో రేవంత్ రెడ్డి కన్నా సీనియర్స్ ఉన్నారు, కానీ జానారెడ్డి కన్నా సీనియర్స్ లేరు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఓవర్లుక్ చేస్తున్నారు కొంతమంది మంత్రులు. దానివల్ల అందరికన్నా సీనియర్ని అడ్వైజర్గా పెట్టుకుంటే ఆయన కోఆర్డినేట్ చేయడంలో జానారెడ్డి గారు బాగుంటుందనేది ఒక ఆలోచన రాష్ట్ర ప్రభుత్వానికి. అందుకని రేవంత్ రెడ్డి గారు హఠాత్తుగా జానారెడ్డి గారిని కలిసి రాష్ట్ర ప్రభుత్వంలో సలహాదారుడిగా వ్యవహరించాలని కోరినట్టు మనకు అందుతున్న సమాచారం. అయితే జానారెడ్డి గారి కుటుంబంలో కూడా ఆల్రెడీ ఒక ఎమ్మెల్యే, ఎంపీ ఉన్నారు. మళ్ళా సలహాదారుడు అంటే ఒప్పుకుంటారా, ఒప్పుకోరా, లేకపోతే విమర్శలకు గురవుతామా అనే ఆలోచన ఉన్నా సరే ఇవాళ ప్రభుత్వానికి ఒక పెద్ద దిక్కు కావాలి. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఫస్ట్ టైం మంత్రిగా కూడా చేయకుండా ముఖ్యమంత్రిగా చేస్తున్న వ్యక్తి. కొంత పాలనాపరమైన, రాజకీయపరమైన సలహాలు కావాలంటే ఎవరో ఒకరు పెద్ద దిక్కుంటే బాగుంటుంది అనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన. అంతేకాకుండా జానారెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి పిసిసి పదవి రావడంలో కూడా ముఖ్య పాత్ర పోషించాడు ఆనాడు. ఎవరు? జానారెడ్డి గారు. అందుకని జానారెడ్డి గారు నాటి నుంచి కూడా రేవంత్కి సహకారం అందిస్తూ ఉన్నారు జానారెడ్డి గారు. అందుకని మళ్ళీ పెద్దగా తెచ్చి ప్రభుత్వానికి అడ్వైజర్గా పెట్టుకుంటే సమన్వయం చేయడంలో, మంత్రివర్గాన్ని సమన్వయం చేయడంలో కానీ, పరిపాలన సమన్వయం చేయడం కానీ, రాజకీయ వ్యవహారాల్లో సమన్వయం చేయడం కానీ బాగుంటుంది. కొన్ని అడ్వైజర్స్ ఉపయోగపడతాయి, సీనియర్ పొలిటీషియన్ కదా అనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ విధంగా ఆలోచిస్తున్నట్టు మనకు అందుతున్న సమాచారం. వేచి చూద్దాం. రాబోయే రోజుల్లో ఈ రాజకీయ మార్పులు అనేక వచ్చే అవకాశం తెలంగాణలో ఉంది. దానికి కారణాలు కూడా లేకపోలేదు. ఇటీవల గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో ఓటమి పాలవటం, టీచర్స్లో ఓటమి పాలవటం, ఇవన్నీ కూడా ఆన్సర్ చేసుకోవాలి ఢిల్లీ పెద్దలకి. అధికారం ఉండి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ ఎమ్మెల్సీకి, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓడిపోవటం అంటే ప్రభుత్వం కొంత నిర్లిప్తంగా ఉంది అనేది చెప్పక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో ఢిల్లీ పెద్దలు కూడా ఈ మీనాక్షి నటరాజ్ గారిని అబ్జర్వర్ పంపించింది. ఆవిడ చాలా రాహుల్ గాంధీకి క్లోజ్ కొఠారిలో ఉండే వ్యక్తి. అది కాకుండా నిరాడంబరగా, నిజాయితీకి, నిబద్ధతకి కలిగిన కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజ్ గారు. ఆవిడ కూడా సీనియర్ని అందరినీ పిలిచి
వాళ్ళ సలహాలు సూచనలు వాళ్ళకి ఏమైనా పదవులు కావాలంటే మీ రిక్వైర్మెంట్స్ ఏంటి అని అడిగే విధంగా ఆవిడ కూడా వ్యవహరిస్తుంది. కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం 1.5 ఇయర్లో అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని సూపర్ 6 ఇంకా అమలు జరగలేదు. వీటన్నిటి మీద కూడా పార్టీ సీరియస్గా ఉన్నట్టు తెలుస్తోంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు లాంటి యంగ్ చీఫ్ మినిస్టరు, జనారెడ్డి గారు లాంటి సలహాదారుని నియమించుకోవటం, లేకపోతే ఆయన సలహాలు తీసుకోవటం అనేది రాష్ట్రానికి ఎంతైనా అవసరం ఉందని చెప్పి తెలంగాణ కాంగ్రెస్ వాదులు, మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డి అభిమానులు కూడా కోరుకుంటున్నారనేది ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.